ఓటంటే దేశ ప్రజల భవిష్యత్తు. అందుకే ఓటంటే వజ్రాయుధం అంటారు. పాలకుడిని ఎన్నుకోవాలన్నా, ప్రస్తుతం అధికారంలో ఉన్న వారిని గద్దెదించాలన్నా ఆ ఓటే ఆయుధం. ఈ ఓటు కోసమే దాదాపుగా 6 నెలల ప్రక్రియ ఇటు రాజకీయ పార్టీల్లోనూ ఎన్నికల కమిషన్లోనూ నడుస్తూనే ఉంటుంది. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 2 నెలల ముందు ప్రాసెస్ బిగిన్ అవుతుంది. కానీ అంతకు 4 నెలల ముందే ఎన్నికల కమిషన్ ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచి ప్రతిదీ పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం నేటితో ముగిసింది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు గత 6 నెలలుగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. మరోవైపు మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పారు, మేము అధికారంలోకి వస్తే అది చేస్తామని చెప్పారు. ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, వారు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పుకునే కార్యక్రమం అంతా ఈరోజు సాయంత్రంతో ముగిసింది. ఇప్పటి వరకు ప్రచార కార్యక్రమం ముగిసిందంటే ఎన్నికల వ్యవహారం ముగిసిపోయినట్టు కాదు. పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారానికి తెరపడిన పోలింగ్ కంటే ముందు చేయాల్సిన ఎక్సర్సైజు అన్ని రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. అదే ఓట్లు కొనుగోలు చేయడం. ఓటు కొనుగోలు చేసే విధానంలోనే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా కొన్ని పద్ధతుల్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తూ వచ్చాయి. మొదట్లో కేవలం పేద వర్గాలకు మాత్రమే కొంతమేరకు డబ్బులు ఇస్తూ వారి ఓట్లు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసేవారు. ఆ తర్వాత కాలంలో మధ్యతరగతి ప్రజలకు కూడా ఓటుకు డబ్బు ఇవ్వడం అనేది నేర్చుకున్నారు. ఆ తర్వాత డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఓడిపోతామనే భయంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు అపార్ట్మెంట్లలో ఉన్నవారికి కూడా ఓటుకు డబ్బు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఏదో వామపక్షాలు అలాంటి కొన్ని రాజకీయ పార్టీలు నిరుపేద పార్టీలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఉండొచ్చేమో, కానీ మిగిలిన వారు మాత్రం అవకాశాన్ని బట్టి డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆ పంపిణీ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. శ్రీకాకుళం లాంటి పేదలు ఉన్నటువంటి జిల్లాలో ఓటుకు 500 నుంచి 1000, కొన్ని చోట్ల 1500 పలికే పరిస్థితి ఉంటే, అదే విశాఖపట్నం నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి లాంటి జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు లాంటి జిల్లాల్లో దాని రేటు మరీ ఎక్కువ. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ బడా వ్యాపారులు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశాల్లో ఓటు విలువ 5,000 కూడా ఉండొచ్చు. కానీ ఈ 5,000తోనే వీరి భవిష్యత్తు నాశనం అవుతుందనే విషయాన్ని జనం గుర్తించుకుంటే వారందరికీ మంచిదనే అభిప్రాయం.